చూడండి ఫ్రెండ్స్, ఇది మేము అందజేసే ఏదైతే డిజైన్ పేపర్లు ఉన్నాయో దాంట్లో 20 నంబర్ పేపర్ అనమాట. ఈ డిజైన్ పేపర్ అనేది చాలా చాలా ఈజీగా, ఒక మంచి ట్రిక్ కూడా ఉంది దీంట్లో. చాలా చాలా అవసరమైన ట్రిక్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళకి మగ్గం వర్క్లో జర్దోసి కుట్టడంలో కూడా ప్రతి ట్రిక్కులతో సహా తెలియడమే కాకుండా ఒక మంచి ట్రిక్, ఈజీగా ఈ వర్క్ అనేది హెవీగా మీరు లగ్జరీగా చేసుకోవచ్చు. ఈ డిజైన్ పేపర్ అనేది చూడండి ఎలా ఉందనేది, పూర్తిగా కుట్టడం మొదలు పెడదాం. చూడండి జాగ్రత్తగా ఈజీ మెథడ్ అనేది చేద్దాం మనం. చూడండి ఇక్కడ సెంటర్ అనేది ఏముందో, ఏదైనా ప్రింట్ ఉంది చూసారా, ఈ డిజైన్ నెంబర్ 20 అనమాట. ఈ ప్రింట్ అనేది ఏంటంటే సెంటర్ నుంచి ఇలా సన్నగా మీరు జర్కన్ స్టోన్స్ అనేవి వేసుకోవచ్చు, కానీ లోడింగ్ అనేది ఏంటంటే అఫీషియల్గా ఉంటుంది కాబట్టి జర్దోసి పేస్ట్ని అంటారు దీన్ని. సన్న పేస్ట్ని అనేది సెంటర్లో నుంచి కరెక్ట్గా సెంటర్లోనే రావాలి. చూడండి ఇలా 1, 2 స్టిచ్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఒక జర్దోసి అనేది వదిలేసిన తర్వాత మళ్ళీ 1, 2 వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే పేస్ట్ని సన్న జర్దోసి లోడింగ్ వేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే సన్న పూసలు అనేవి తీసుకుని నీట్గా అణిచి వేయండి. చూడండి ఇలా నేను ఎలా వేస్తున్నానో అలా అనేది 2 పూసలు అనేవి ఇలా చూడండి. ఒక్కొక్కటి వేసినా మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది. ఒక్కొక్క పూసకి కుట్టు వేస్తే కాదు, 2 వేసినా కూడా ప్రాబ్లం లేదు. కానీ 3 మాత్రం దయచేసి వేయవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అనేది చాలా అవసరం, లేకపోతే వంకర టింకర్లు వచ్చేస్తాయి అనమాట. స్టడీగా ఉండదు, వర్క్ అనేది ఫినిషింగ్ ఉండదు. 1 కానీ 2 కానీ కంపల్సరీగా ఈ విషయం అనేది గమనించండి. ఏంటంటే 2 పూసలకి ఒక కుట్టు వేయడం కానీ, లేకపోతే ఒక్కొక్క దానికి వేస్తే ఇంకా మంచిది. కాదు రెండింటికి తొందరగా అయిపోవాలంటే 2 వేసుకోవచ్చు, కానీ 3 పూసలకి ఇలా వేయవద్దు, ఎందుకంటే వంకర్లు వచ్చింది అనమాట. 3 అనేది వద్దు దయచేసి. అందుకనే 1 కానీ లేదంటే 2 పూసలకు కానీ ఇలా కుట్టు అనేది వేసుకోండి. రెండో వైపు కూడా ఇలాగే ఆనిచ్చి ఈ పూసల లైన్ అనేది అటుపక్క కూడా వేసేయండి. రెండో పక్క కూడా చూసారా, ఇటువైపు వేసారు, ఇటువైపు కూడా సేమ్ వేసేయాలి. చూడండి ఫస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది, ఇక్కడ అనేది మీరు జరీతో అవుట్లైన్ వేసుకున్నా పర్లేదు, కాదు అనుకుంటే జర్దోసి చేస్తే ఇంకా అఫీషియల్గా ఉంటుంది. జర్దోసి కలర్ పోదు కాబట్టి ఎప్పటికి కూడా గ్యారంటీగా కలర్ ఉండే ఏదైనా ఉందంటే జర్దోసి అనేది కలర్ పోకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఒక 1 ఇయర్ దాకా ప్రాబ్లం ఉండదు. అలా అనేది జర్దోసి అనేది ఉంటుంది. ఈ ఖచ్చితంగా ఏంటంటే ఈ జర్దోసి అనేది మీరు అవుట్లైన్ అనేది వేసుకోండి జస్ట్. దాని తర్వాత వర్క్ అనేది ఏంటి అలా అనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ డ్రాప్ షేప్ అనేది ఉన్నాయి మీకు. ఆ డ్రాప్ షేప్లో ఏం చేయాలంటే ఇలా అనేది 2 బీట్స్ అనేవి తీసుకోవాలి. ఇలా క్రాస్ అనేది ఆ డ్రాప్ షేప్లోని తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ ఆ క్రాస్ అనేది ఇక్కడ ఒక స్టిచ్ వేసిన తర్వాత 3 బీట్స్ అనేవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మరొకటి అనేది 3 అనేది ఫైనల్గా ఇక్కడ ఈ బీట్స్ అనేవి వేసేస్తే ఆ డ్రాప్ షేప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా, మీకు అర్థమవుతుంది. చూసారు కదా ఎలా అనేది వచ్చిందో డ్రాప్ అనేది. అలాగే సేమ్ సిచ్యువేషన్ ఏం లేదు, ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా 2 బీట్స్ అనేవి ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ క్రాస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి లెంత్ 3 తీసుకోండి. 3 బీట్స్ అనేవి అక్కడికి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ అనేది 2 స్టిచ్లు ఇలా వేసిన తర్వాత మళ్ళీ 3 అనేది క్రాస్గా ఇలా లోడింగ్ అనేది చేసేసి ముడి వేసేయండి. ఇక్కడ వేసేయంగానే మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఈ డ్రాప్ అనేది ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ డ్రాప్ అనేది వచ్చేసింది. ఈ డ్రాప్ షేప్లోనే లోడింగ్ అనేది బీట్స్ వచ్చేసాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న ఆకులు అనేవి ఉన్నాయి. ఈ ఆకులు అనేవి ఏం చేయాలంటే క్రాస్ జర్దోసి లోడింగ్ వేసేయండి. కాదు అనుకుంటే మీరు థ్రెడ్ లోడింగ్ కూడా వేసుకోవచ్చు. కాదు అనుకుంటే బీట్స్ లోడింగ్ కూడా వేసుకోవచ్చు, అటు ఇటు చేసుకోవచ్చు. కానీ దీన్ని 10 రకాలుగా కుట్టుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్. డిజైన్ అనేది నేను కుట్టిన పద్ధతే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే సింపుల్గా కుట్టుకోండి. సింపుల్గా ఈ వర్క్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ డిజైన్కి. నేను చేసేది ఏంటంటే నేను కొంచెం ఒక మీడియం సైజులో కుడుతున్నాను. హెవీ అనేది చేయవచ్చు, ఇంకా హెవీ చేయవచ్చు. కానీ నేను మీకు చూపించే వర్క్ అనేది ఏదైతే ఉందో అది కేవలం ఏంటంటే ఒక మీడియం వర్క్ అనేది మీడియం రేంజ్లో అనేది చూపిస్తున్నాను. అంటే ఒక మిడిల్ రేంజ్ అనేది కొంచెం బెటర్, అలాంటి వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను. మీరు అలా చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. కాదు అనుకుంటే దాన్ని మీరు సింపుల్గా తీర్చిదిద్దుకోవచ్చు ఈ డిజైన్ పేపర్ని. ఇప్పుడు చూడండి 2 కలర్స్లో దీన్ని మీరు మార్చుకుని కుట్టాలన్నమాట. అంటే ఒక కలర్ అనేది పింక్ అనేది కుడుతున్నాను ఇక్కడ. ఏదైతే ఈ కలర్ ఉంది చూసారా, ఈ డ్రాప్ షేప్ ఉంది చూసారా, జస్ట్ డ్రాప్ షేప్ అంత వరకే ఒక కలర్ అనేది వేయాలి. అంటే ఒక కలర్ అనేది ఎంచుకున్నప్పుడు డ్రాప్ షేప్కి ఒక కలర్ వేయాలి. జర్దోసి ఏదైతే మీకు ఆకులు ఉన్నాయి చూసారా, అక్కడ అనేది మీరు ఖచ్చితంగా వేరే కలర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ సపోజ్గా నేను పింక్ అనేది వేసాను. ఇప్పుడు చూడండి
చూడండి రెండో కలర్ అనేది చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. గ్రీన్ కలర్. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. గ్రీన్ కలర్ అనేది వేస్తున్నాను, అది పింక్ వేసాను కదా డ్రాప్ అనేది, ఇది గ్రీన్ కలర్ అనేది అవుట్లైన్ అనేది వేస్తున్నాను. ఇలా అనేది రెండో కలర్ కూడా యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. మెయిన్ కలర్సే అనమాట దీనికి లుక్ అనేది వస్తాయి అనమాట. ఖచ్చితంగా ఈ కలర్స్ అనేవి అంతవరకే ముడి అనేది వేసేయండి, అంతవరకే వేసి సేమ్ అనేది ఇలా అవుట్లైన్ అంతా మీరు కుట్టేయంగానే ఇప్పుడు ఫ్లవర్లోకి వెళ్తాం. చూడండి గ్రీన్ కలర్ అనేది కంప్లీట్ అయిపోయింది, పింక్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్లవర్ నీట్గా ఇలా చూసుకుని అవుట్లైన్ అనేది వేరే కలర్ అనేది మూడో కలర్ అనేది యూజ్ చేసుకోవాలి. శారీలో అంచులో ఉన్న కలర్ కానీ, లేదంటే మీకు మూడో కలర్ అనేది శారీలో డార్క్ ఉన్న కలర్ కానీ, ఏదైనా సంథింగ్ పోన్లే సిల్వర్ జరీ కానీ, లేకపోతే మీ ఇష్టం ఏ కలర్ అయినా మీరు కాపర్ కలర్ ఏదైనా మీరు కాంట్రాస్ట్ కలర్ అనేది యూజ్ చేసుకోవడానికి ఇలా అవుట్లైన్ అనేది ఫ్లవర్ మొత్తం కుట్టాలి అనేది కంపల్సరీగా యూజ్ చేసిన తర్వాత ఈ లుక్ అనేది ఏంటంటే అట్రాక్టివ్గా వచ్చేస్తుంది. ఇలా అనేది ఫ్లవర్ నీట్గా మీరు ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి, ఎండ్ నాట్ అనేది చేసేయండి. ఏం చేయాలి చూడండి ఈ ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలనేది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. చమ్కీ అనేది ముందు వేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత దాని లోపలికి వెళ్ళి ఆ చమ్కీ కదలకుండా ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి కంపల్సరీగా. చూడండి ఇలా అనేది జర్దోసి అనేది ఇక్కడ వేసేయండి. అర్థమైందా? అసలు చమ్కీ పైన అనేది జర్దోసి అనేది రాదు. మరొకసారి చూపిస్తున్నా ట్రిక్ అనేది, ఇది చాలా అవసరమైన ట్రిక్ అనమాట. ఇక చూడండి ఈ చమ్కీ అనేది ఇలా వేసిన తర్వాత ఒక కుట్టు అనేది బయట పక్క కుట్టిన తర్వాత లోపలికి వెళ్ళి అప్పుడు ఇక్కడ లోపల సెంటర్లోకి ఇలా వెళ్ళి తీయండి. తీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా తీయంగానే మీరు కుట్టు అనేది ఇలా చమ్కీ అనేది డైరెక్ట్గా వేసేయండి. చూసారా? ఇలా జర్దోసి వేసేసి ముడి వేసేయండి. వేసేయంగానే మరొకసారి చూపిస్తున్నాను, ఇది నాలుగోది కూడా ముడి వేయాల్సిన అవసరంలా. ఇలా వచ్చేసి మళ్ళీ ఈ ట్రిక్ అనేది చూడండి. ఈ చమ్కీ అనేది ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత లోపలికి మళ్ళీ ఇంకో కుట్టు అనేది తీసిన తర్వాత అప్పుడు జర్దోసి అనేది వదిలేసి ఇలా వేయాలి. వేసిన తర్వాత అటువైపు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. అంటే 4 పక్కలు కూడా ఇలాగే రావాలి. చూడండి మళ్ళీ ఇలా చమ్కీ వేసాం, లోపలికి ఒక కుట్టు అనేది తీసుకుందాం, జర్దోసి అనేది ఇలా వేసాం. అదే చమ్కీ అనేది పైకి రావడం కానీ జరగదు. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇప్పుడు చూడండి రెండో వర్క్. ఇలా అనేది చమ్కీ వేసేసి మరొకసారి అనేది దాని లోపల నుంచి కుట్టు తీసుకుని ఇలా 3 పూసలు అనేవి ఇలా పెట్టేసి మళ్ళీ అటువైపు వెళ్ళిపోయి ఇక్కడ చమ్కీ ఒకటి పెట్టండి. ఇంకో చమ్కీ అనేది ఇలా పెట్టిన తర్వాత మరొక స్టిచ్ అనేది వేసిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ మరొక 3 పూసలు అనేవి స్ట్రైట్గా డైరెక్ట్గా వేసేయండి, పర్లేదు. మళ్ళీ ఇలా వెళ్ళిపోయి ఇక్కడ చమ్కీ, ఇది డైరెక్ట్గా చమ్కీ వదిలేసి 3 పూసలు అనేవి వేసేయచ్చు. ఎందుకంటే పైకి రాదు చమ్కీ అనేది, ఎందుకంటే అంత గ్యాప్ అనేది ఉండదు కాబట్టి. ఇప్పుడు చూడండి చివరిగా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా చివరిగా చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ అనేది ఇలా అనేది జర్దోసి తీసుకుని నీట్గా జర్కన్ కోసం తిప్పాలి. ఇలా జర్కన్ స్టోన్ అనేది మధ్యలో అంటించేటట్లుగా ఆ రౌండ్ అనేది ఇలా తిప్పుకున్న తర్వాత మధ్యలోకి వెళ్ళి ముడి అనేది వేసేయాలి. వేసేస్తే ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాంట్లో మధ్యలో కావాల్సింది ఏంటి, జర్కన్ అనేది అంటించాలి, అంతే, ఇంకా పని అయిపోయింది. ఇంకా చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే జరీ అవుట్లైన్ అనేది వేసేయండి. మీరు నీట్గా ఒక అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత దాని మీద కట్ వర్క్ కూడా చేసేయండి. దాని తర్వాత వర్క్ అనేది నేను చూపిస్తాను. ముందు అనేది ఈ అవుట్లైన్ అనేది కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత మరొకసారి అనేది ఇలా తిరిగి బయట పక్క అవుట్లైన్ లాగా మీకు నీట్గా వచ్చేయాలి. వచ్చిన తర్వాత చూడండి అటు ఇటు అనేది కట్ వర్క్ అనేది ఇటు అటు కట్ వర్క్ వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి ఇక్కడ అనేది ఏంటంటే కట్ వర్క్ అనేది కింద వేసేసిన తర్వాత అప్పుడు మీరు జర్కన్ స్టోన్ కోసం ఒక రౌండ్ అనేది ఇలా తిప్పుకోవడం అనేది కంపల్సరీగా చేయాలి. నార్మల్గా ఇలా తిప్పుకుంటే చాలు, జర్కన్ స్టోన్ అనేది అంటుకుపోతుంది. ఇక్కడ ముడి అనేది వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటంటే చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టు వేసిన తర్వాత చమ్కీ అనేది వదిలి
మరొకసారి నేను సేమ్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. అలా అనేది వేసిన తర్వాత ఇక్కడ జర్దోసి అనేది ముడి వేసేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే, రెండోది ఏంటంటే దాని పక్కనే అనేది ఇలా తీసుకుని ఆ చమ్కీ అనేది అలా వేసి మళ్ళీ దాని లోపల అనేది ఒక కుట్టు అనేది వేసిన తర్వాత ఇలా 3 పూసలు అనేవి పెట్టుకున్న తర్వాత మరొకసారి ఇటువైపు వచ్చేసి మరీ చూడండి, ఇక్కడ కూడా ఒక కుట్టు వేసిన తర్వాత లోపల అనేది ఇంకో కుట్టు వేసి ఆ తర్వాత జర్దోసి అనేది అలా వేసేసిన తర్వాత మరొకటి అనేది లోపల చూడండి ఇలా అనేది చమ్కి పెట్టిన తర్వాత ఇటు నుంచి చూసుకోండి 4 పడతాయా 3 పడతాయా అనేది మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ నీట్గా ఇక్కడ కూడా ఒక చమ్కీ అనేది నిండుగా వేసుకుని ఇక్కడ కూడా ఒక చమ్కీ అనేది వదిలేసిన తర్వాత ఒక కుట్టు అనేది లోపల పక్క ఇలా వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వేసి జర్దోసి ముక్క తీసుకోవాలి. ఇలా అనేది ఇటువైపు వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇటు ఒక పక్క అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అనేది చూడండి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు చమ్కీ అనేది వదిలేసిన తర్వాత మీరు 4 పూసలు ఉన్నా వేసేయండి, పర్లేదు. ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా ముడి వేసుకుంటే ఎక్కడికక్కడ బెస్ట్. కాదు అనుకుంటే మాత్రం ఇలా వెళ్ళిపోయి నీట్గా మీరు ఒక్క చమ్కీ అనేది తీసుకోవాలి. ముందే తీసుకుని ఆ చమ్కీ అనేది ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేసిన తర్వాత లోపల నుంచి ఒక స్టిచ్ తీసి అలా దారం వదులుకొని ఏం చేయాలి, మీరు జర్దోసి ముక్క అనేది ఒక సైజ్ అనేది తీసుకోవాలి. ఒక సైజ్ అనేది తీసుకుని అలా అనేది డైరెక్ట్గా ఇటువైపు ముడి అనేది వేసేసిన తర్వాత చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇలా అనేది పూర్తిగా అన్ని కంప్లీట్ చేసుకోవాలి. మధ్యలో జర్కన్ స్టోన్ అనేది అంటించాలి. ఇవన్నీ ఎక్కడ ఊడవు మై డియర్ ఫ్రెండ్స్. ఈ చమ్కీలు అనేవి పైకి రావడం కానీ జర్దోసిలోకి అలా జరగవు. ఈ టెక్నిక్ అనేది మీకు చెప్పేశాను, అర్థమైంది కదా. ఇలా కట్ వర్క్ లోపల చేసుకోండి. ఇప్పుడు చూడండి, కంపల్సరీగా ఏంటంటే ఈ అవుట్లైన్ వేసుకోవడం వల్ల ఒక మంచి లుకింగ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ కట్ వర్క్కి దగ్గరికి ఈ అవుట్లైన్ అనేది ఇలా వేసుకోండి. వేయంగానే ఈ వర్క్ అనేది వేస్తే లోపల నుంచి అవుట్లైన్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ప్రతి ట్రిక్ కూడా ఇలాగే చాలా సున్నితంగా ఈజీగా చేసేవచ్చు. ఈ వర్క్ అనేది పెద్ద హెవీ వర్క్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే మీరు ఈ స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా, ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా. ఈ డిజైన్ అనేది మేము అందజేసే డిజైన్స్లో 20 నెంబర్ డిజైన్ అనమాట. ఇది మేము ఏదైతే డిజైన్ పేపర్స్ మా ఛానల్లో ఉన్నాయన్నమాట, ఆల్ డిజైన్ పేపర్స్ అని చెప్పి మీరు వీడియోలు జరిపితే కనిపిస్తుంది. దాంట్లో ఒక వీడియో అనేది ఈ డిజైన్ పేపర్ అనేది 20 నెంబర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా 100% చాలా సులువుగా 100% పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు వివరాలన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు వస్తుంది వీడియో చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి 100% గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది. స్టిల్ ఇప్పటికి 13,000 మంది నేర్చుకుంటున్నారు. ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే, బయట మీరు వేల రూపాయలు నష్టపోయి వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది
అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి. మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రాధాకృష్ణుల లోగో ఉంది కదా స్టార్టింగ్. ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి. మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు, ఎంబ్రాయిడరీ, టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా. ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి. కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి వ్యూ డీటెయిల్స్, వ్యూ డెమో, బై నౌ అని ఉంది. ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి. వ్యూ డెమో అని ఉంది కదా, వ్యూ డెమో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి. ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు, కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా. ఇందులో మీరు ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా. ముందుగా ఈ ఒక్క వీడియో చూడండి, మీకు చాలు. పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి. పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి. మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కోర్సులోకి వెళ్ళండి. తర్వాత వ్యూ డెమో నొక్కండి. వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి. ముందుగా చూడవలసిన వీడియో. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. మగ్గం వర్క్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది. అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి. హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.